వారసుడు పుట్టాడన్న ఆనందం వారికి ఎన్నో రోజులు లేదు. నట్టింట అల్లరి చేస్తాడనుకున్న బిడ్డ మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బరివెక్కాయి. కంటిపాపకు చికిత్స చేయించడానికి ఆర్థిక ఇబ్బందులు వారిని మరింత కృంగతీశాయి. మనసున్న మహారాజులే తమకు దిక్కని భావించిన ఈ నిరుపేదలు సాక్షి టీవీని ఆశ్రయించారు. ముద్దుగా ఉన్న ఈ చిన్నారి పేరు జాన్ సిల్వరాజ్. ఈ బాలుడి వయస్సు 4 ఏళ్లు. ఖమ్మం జిల్లా చింతకాని గ్రామానికి చెందిన గౌతమ్ ఉపేందర్ రమాదేవి గారాల బిడ్డ. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పుట్టిన బిడ్డ అందంగా ముద్దుగా జన్మించాడని సంబరపడ్డారు. వయసు పెరిగిన కొద్దీ ఆ బిడ్డలోని లోపం తెలిసొచ్చింది. సిల్వరాజ్ మూగా చెవుడు అని గుర్తించారు. బిడ్డకు చెవులు వినిపించడం లేదనే విషయాన్ని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కుమిలిపోయారు. చెవిటి లోపాన్ని సరిదిద్దడానికి తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. 11.5 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కూలీ పనులు చేసుకునే ఉపేందర్ రమాదేవి అంత పెద్ద మొత్తం ఎలా సర్దాలో తెలియక నిద్ర లేకుండా గడుపుతున్నారు. హైదరాబాద్ ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను బతిమాలుకున్నారు. చివరకు చెవిటి లోపాన్ని సరిదిద్దే పరికరాల ఖర్చు భరిస్తే వైద్యం చేస్తామని వైద్యులు భరోసా ఇచ్చారు. తమ బిడ్డ అందరిలా మాట్లాడేందుకు మనసున్న మహారాజులు కరుణించి వైద్యం చేయించాలని బాలుడి తండ్రి వేడుకుంటున్నారు. ఈ బాలుడి వేదన తీర్చడానికి సహాయం చేయాలనుకునేవారు గొట్టం ఉపేందర్, గ్రామం మండలం చింతకాని, ఖమ్మం జిల్లా. సెల్ నెంబర్ 9505911538. అకౌంట్ నెంబర్ 6224358938. IFSC కోడ్ SBHY 0021430. బ్రాంచ్ SBH శ్రీనగర్ కాలనీ, ఖమ్మం. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.